అయిపోతుందని అనుకున్నారు. అప్పటికే చేజింగ్లో మార్గన్ బోప్రా క్రీజ్లో పాతికిపోయి ఆడుతున్నారు. ఇంకా జస్ట్ 18 బాల్స్లో 28 రన్స్ కొడితే ఇంగ్లాండ్ విన్ అయిపోతుంది. అప్పుడు తాను ఇంకో రిస్క్ చేశాడు. అది ప్యూర్ స్పిన్ పిచ్. మన స్పిన్నర్స్ అందరూ మంచిగా బౌలింగ్ వేశారు. కానీ ఇంపార్టెంట్ ఓవర్ అయిన 18th ఓవర్ని ఆ మ్యాచ్లోనే ఎక్కువ రన్లు ఇచ్చిన ఇషాంత్ శర్మకు బౌలింగ్ ఇచ్చాడు. స్పిన్నర్స్ అంత బాగా బౌలింగ్ చేస్తున్నా వాళ్ళకి ఇవ్వకుండా ఇషాంత్కి ఇచ్చాడు. అందుకే మనం ఓడిపోయామని చెప్పడానికి మళ్ళీ కొంతమంది పండితులు రెడీ అయ్యారు. కట్ చేస్తే పర్ఫెక్ట్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్తో అదే ఓవర్లో మార్గన్ని బోప్రాని ఇద్దరిని అవుట్ చేశారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచారు. ఈ ట్రోఫీస్ అన్ని ధోని వల్లే వచ్చాయని చెప్పట్లేదు. ధోని లేకుంటే ఇవన్నీ వచ్చేవి కాదని చెప్తున్నా. అసలు నేను ఒక చిన్న లాజిక్ చెప్పనా? ధోని హేటర్స్ కూడా ధోని ఫ్యాన్సే తెలుసా? ఎందుకంటే ఎంత నమ్మకపోతే అంత హట్ అవుతారు, ఎంత హట్ అవ్వకపోతే అంత రిటైర్ అవ్వమని అడుగుతారు. 3 కప్పులు తీసుకొచ్చిన ధోనికి టీంని ఎప్పుడు వదిలేయాలో తెలీదా? టీం అంతా సెలబ్రేట్ చేసుకుంటే అదే గ్రౌండ్లో తన పాపతో ఆడుకున్న ధోనికి యంగ్స్టర్స్కి ప్లేస్ ఇవ్వాలని అర్థం కాదా? సరిగ్గా ఆడట్లేదని సీనియర్ ప్లేయర్స్ టీంకి యూజ్ అవ్వరని చెప్పిన ధోనికి తను ఇంకా